ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుదాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుతారు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడు అయిన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. హల్లెలూయా. ఇక తలెత్తున్నాడు చూడండి. క్లుప్త సందేశాన్ని నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. దేవాతి దేవుడు యాకోబు సంతతిని గూర్చి ఈ మాట సెలవిచ్చినట్లుగా పోయిన వారం నేను మీతో చెప్పాను. ఇప్పుడు అంత వ్యాఖ్యానం చేయట్లేదు, కొంచెం చెప్పి ముందుకు వెళ్తాను, వినండి. యాకోబు సంతతి లేక ఇశ్రాయేలు వారితో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారు. చూడండి, మీ ఎదుట బెదిరించేవాడు లేకుండా నేను చేయబోతున్నాను. మీ ఎదుట బెదిరించేవాడు ఇక ఉండడు గనుక మీరు ఎలా ఉండబోతున్నారు? నిమ్మలించి నెమ్మదిగా ఉండబోతున్నారు అని దేవుడు వారితో వాగ్దానం చేశారండి. ఈరోజు నేను చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే, నిమ్మలించి నెమ్మది పొందేదరు. పోయిన వారం బెదిరించువాడు లేకుండా చేసేదను అని చెప్పాను. ఈ ఆరాధనలో నిమ్మలించి నెమ్మది పొందేదరు. దేవాతి దేవుడు ఆ ప్రజలను చూచి ఒక మాట అంటున్నారు. ఇంతకాలం మీ బ్రతుకులో ఏమీ లేదు. అందరు తలెత్తున్నాడు చూడండి. ఇంతకాలం మీ జీవితంలో ఏం లేదు అంటే, నెమ్మదికరమైన దినాలు మీ జీవితంలో లేవు. ఎందుకు నెమ్మదికరమైన దినాలు వీరి జీవితంలో లేవు అంటే, వీరి ఎదుట ఎవరు ఉన్నారు? శత్రువులు ఉన్నారు. వీరి ఎదుట ఎవరు ఉన్నారు? వీరికి నెమ్మది లేకుండా చేస్తున్న ప్రజలు వీరి కనుల ముందు ఉన్నారు. వారిని చూచినప్పుడల్లా, వారిని తలంచినప్పుడల్లా వీరి జీవితంలో ఏం కోల్పోయారు? నెమ్మదిని కోల్పోయారు. ఎవరిని అడిగినా, ఎవరిని పలకరించినా, ఎవరు ఎదుట నిలబడి మనం అడుగుతున్నా వారి నోట వచ్చే మాట ఏంటంటే, బాబు మేము నిమ్మలంగా ఉండాలనుకున్నాం, మా కుటుంబం అంతా నెమ్మదిగా బ్రతకాలనుకున్నాం, కానీ మేము నెమ్మదిగా బ్రతుకున్నట్లుగా, మేము నిమ్మలించి ప్రశాంతంగా మేము మా గుడారాలు నివసించున్నట్లుగా ఉండాలని ఆశ అయితే కలిగి ఉన్నాం, కానీ ఆశకు తగినట్లుగా మా బ్రతుకు లేదయ్యా అంటారు. నిజమే. ఎందుకని అంటే, వారు ఎదుట నిలబడింది ఎవరు? అందుకే న్యాయాధిపతుల పుస్తకంలో ఒక మాట రాయబడింది. మీరు చదవద్దులే, నేను చెప్తాను వినండి. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఎవరిని గురించి అంటే, ఇశ్రాయేలుని గురించి రాయబడింది. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల ఎదుట నిలబడలేక తరిమి వేయబడ్డారండి. అంటే ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? వీళ్ళు నిమ్మలించి నెమ్మది కలిగిన స్థలములో ఉన్నారు. ఒకప్పుడు ఎలా బ్రతికారు వీళ్ళు అంటే, ఏ శత్రు భయము లేకుండా. ఒకప్పుడు ఎలా సాగి వెళ్ళారు వీళ్ళు అంటే, ఎవరి ఆలోచన వీరి మీద పడకుండా వీరు దేవుని స్తుతించుచు దేవుని యొద్ద నుంచి వచ్చే సమాధానమును అనుభవిస్తూ అడుగులు వేస్తున్న దినాలండి అవి. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు చెప్పిన దానిని తిరస్కరించి అడుగులు వేశారో, లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే, అప్పటి వరకు ఇశ్రాయేలు చేతి క్రింద మిద్యానీయులు ఉన్నారు. అప్పటి వరకు ఇశ్రాయేలు చెప్పు చేతుల్లో శత్రువు నిలిచిపోయారు. ఎప్పుడైతే దేవుని అడుగు జాడలలోంచి వీరు అడుగు ప్రక్కన పెట్టారో, వెంటనే లేఖనం ఉంటుంది, మిద్యానీయుల చేతి కిందకి వెళ్ళిపోయారంటండి. ఎవరు? దేవుని పేరు పెట్టబడిన ప్రజలు.
ఈ దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఎప్పుడైతే శత్రువుల చేతి కిందికి వెళ్ళారో వారి జీవితంలో నెమ్మది కోల్పోయినట్లుగా లేఖనం చెబుతుంది. వారి జీవితంలో ప్రశాంతతను కోల్పోయినట్లుగా లేఖనం చెబుతుంది. మరలా వీరు దేవుని దగ్గరకు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేశారు. అయ్యా, నెమ్మదిని చూడలేక మేము వేధించబడుతున్నాం, ఇక మా బ్రతుకు నెమ్మది లేకుండా ముగించుకోవాలా? మేము మా పిల్లలకి, మాకు మా పిల్లలకి నెమ్మదికరమైన దినాలు కరువైపోయాయి. మేము మా గుడారాలలో నిమ్మలించి నెమ్మది పొంది సుఖవంతమైన జీవితము చేయలేక చెట్టుకొకరు పుట్టకొకరుగా మారాం. మా గుడారాలో కలిసి బ్రతకవలసిన మేము నాలుగు దిక్కులుగా మలచబడిపోయాం. ఈ శత్రువులు మమ్మల్ని తరుముతూ ఉన్నారు కనుక మేమందరం మరలా సమకూర్చబడినట్లుగా, మేమందరం ఒకచోట స్థిరపరచబడినట్లుగా, మేమందరం కలిసి నిమ్మలించి నెమ్మది పొందుచు ఆశీర్వాదకరంగా సమాజంలో మేము బ్రతుకున్నట్లుగాను ఒక్కసారి నీ కరుణ కటాక్షం మా మీద నిలపండి అంటూ ఈ ప్రజలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానండి. దేవుడు వీరి ప్రార్థనలు విని వెంటనే ఏం చేశాడో తెలుసండి, అప్పటి వరకు మిద్యానీయులు ఇశ్రాయేలును తరుముతున్న దానిని తలంచి వీరు దేవునికి మొరపెడితే దేవుడు ఇప్పుడు ఏం చేశాడో తెలుసండి, ఈ మిద్యానీయుల చేతి కింద ఉన్న ఈ ప్రజలను దేవుడు విడిపించి వారి భయం వీరికి లేకుండాన్నట్లుగా, ఎవరి భయం? మిద్యానీయుల భయం వీరికి లేకుండాన్నట్లుగా ఏం చేశాడంటే మిద్యానీయులందరినీ అణచివేశాడంటండి. లేఖనం రాయబడిన మాట ఏంటి తెలుసండి, మిద్యానీయులు అణచివేయబడిన తరువాత ఇశ్రాయేలు నిమ్మలించి, వాక్యం చెబుతుంది, ఎప్పుడైతే మిద్యానులు ఇశ్రాయేలు చేతి కింద అణచివేశాడో దేవుడు, ఎప్పుడైతే ఈ శత్రువుల సమూహం అణచివేయబడిందో వెంటనే లేఖనం చెప్తుంది ఈ ప్రజలు నిమ్మలించి ఏం పొందారట? నెమ్మది పొందినట్లుగా లేఖనంలో గ్రంథస్థం చేయబడింది. మీరు ఇంటికి వెళ్ళి 8వ అధ్యాయం చదువుకోండి. నేను చెప్పిన ఇక్కడ కాదులే, ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. 28వ వాక్యంలో నేను చెప్పిన మాట. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 28వ వాక్యములు నేను చెప్పిన మాట ఉంటుంది. మిద్యానీయులు అణచి వేయబడిన తరువాత ఇశ్రాయేలు నిమ్మలించి నెమ్మది పొందినట్లుగా లేఖనం చెబుతుంది. ఇదిగో ఈ ఆరాధనలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ ఈనాటి వరకు, ఈ క్షణం వరకు ఎవడు నీ ఎదుట నిలబడి నిన్ను అణచివేశాడో, ప్రశాంతకరంగా సాగి వెళ్ళవలసిన నీ జీవితాన్ని, ఆనందకరంగా ఉండవలసిన నీ బ్రతుకును, సంతోషకరంగా సమాధానకరంగా వెళ్ళబుచ్చుకోవలసిన నీ కుటుంబాన్ని ఒకవేళ ఏ శత్రువు నీ ముంగిట నిలబడి ఆ నెమ్మదిని అణచివేశాడో, ఆ నిమ్మలమైన జీవితాన్ని అణచివేశాడో, నాకు తెలియదండి. ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా మరలా చెబుతున్నాను, ఇప్పటి వరకు నిమ్మలత్వం లేక, నెమ్మది లేక, ఒకవేళ నిస్సాయ స్థితిలో పడిపోయి కన్నీరు కారుస్తూ నా బ్రతుకు ఇంతేనా అని ఒకవేళ నువ్వు సన్నగిల్లిపోతూ వస్తున్నావేమో, నాకు తెలియదండి. ఈ ఆరాధనలో నా ప్రభు చెప్పమన్నారు. ఒక సేవకుడిగా మీ అందరితో చెబుతున్నాను, ఇప్పటి వరకు మీ నెమ్మదిని, మీ నిమ్మలమైన జీవితాన్ని అణచివేసిన ప్రతి శత్రువులను నా దేవుడు అణచివేయబోతూ ఉన్నాడు. అణచివేసి మీ అందరికీ నిమ్మలమైన జీవితాన్ని కలగచేయబోతూ ఉన్నాడు. ఇది మొదలుకొని నెమ్మదిని మీరు చూడబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు నెమ్మదిని చూడక ప్రశాంతమైన బ్రతుకు మీ జీవితంలో లేక బెదిరించేవాడు నీ ఎదుట నిలబడి నిన్ను బెదిరిస్తూ వస్తున్నాడేమో, అలాంటి వ్యక్తులు నీ ఎదుట నిలబడకుండా నా దేవుడు వారిని అణచివేసి మీ గుడారాలన్నిటికీ నెమ్మదిని కలగచేయబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పక్కన చూసి ఒక మాట చెప్పండి, బెదిరించే శత్రువును దేవుడు అణచివేసి నీకు నెమ్మదిని కలగ చేయబోతున్నారు. గట్టిగా చెప్పు. ఏం చేస్తాడు? నెమ్మది లేకుండా చేస్తున్న శత్రువును అణచివేసి దేవుడు మనకేమి ఇవ్వబోతున్నాడు? క్లుప్తంగా ఒకే ఒక మాట, పెద్దగా వ్యాఖ్యానం చేయలేండి, ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు నెమ్మది లేదు? మొదటి మాట, ఎందుకు నెమ్మది లేదు చదువుతారా? ఆదికాండం 5వ అధ్యాయం
29వ వాక్యం. అమ్మా, భూమి శపించబడినందువలన మన చేతుల కష్టం విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగ చేయును. ఇక తలెత్తున్నాను చూడండి, నేను చెప్తాను. రాయండి రాయండి రాయండి, రాసుకుని ఇబ్బంది రాయండి. హల్లెలూయా. ఇక తలెత్తున్నాను చూడండి, నన్ను చూడండి, నేను చెప్తాను. నోవహు తల్లిదండ్రులు అందరు తలెత్తున్నాను చూడండి. నోవహు తల్లిదండ్రులు నోవహు పుట్టిన తరువాత ఈ మాట చెప్తున్నారండి. అంటే నోవహు పుట్టక తొలికి వరకు ఏముంది చెప్పరేంటండి? నెమ్మది లేదు. తల్లిదండ్రులే చెప్తున్నారు, ఇదిగో ఇప్పటి వరకు మా చేతుల కష్ట విషయములో, మా పనుల విషయములో మాకు నెమ్మది లేదు. ఎందుకు వారికి నెమ్మది లేకుండా పోయింది అంటే వారే అంటారు, మేము ఎంత కష్టపడినా, మేము ఎంత ప్రయాసపడుతున్నా, మేము ఏ పనులు ప్రారంభిస్తున్నా దానిలో మాకేం లేదు, మాకు నెమ్మది లేదు. అసలు ఎందుకు వీరి చేతుల కష్టానికైనా, వీరు చేస్తున్న పనులోనైనా ఎందుకు నెమ్మది లేదు అంటే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే భూమి శపించబడిందంటండి. ఏం శపించబడిందంట? ఇప్పుడు నేనంటాను, ఒకప్పుడు భూమి శపించబడిందా? లేదు. ఒకప్పుడు భూమి ఎలా ఉందంటే సారవంతమైనదిగా. ఒకప్పుడు దేవుడు భూమిని సృష్టించినప్పుడు, భూమిని కలగచేసినప్పుడు ఎలా సృష్టించాడు అంటే సారవంతమైన భూమిగా సృష్టించాడు. సారము లేని దానిగా కాదు, నిస్సారమైన దానిగా దేవుడు సృష్టించలా. భూమిని ఎలా కలగచేసాడంటే సారవంతమైనదిగా. ఇప్పుడు నేనంటానండి, మరి ఈ సారవంతమైన భూమి ఎందుకు శపించబడింది? ఈ సారవంతమైన భూమి ఎందుకు ఆశీర్వాదకరంగా నిలబడలేకపోయింది? ఈ సారవంతమైన భూమిలో ఎందుకు నెమ్మది లేదు అంటే వాక్యము చెప్తుంది, ఆదాము ఆజ్ఞ అతిక్రమించినందువలన దేవుడే భూమిని ఏం చేశాడు? దేవుడు అంటాడు ఆదాముతో, ఆదాము, ఓ ఆదాము, నేను నిన్ను తయారు చేసి, నేను నిన్ను నా పోలికలను సృష్టించి, నేను ఒక సారవంతమైన భూమిని నీకు ఇచ్చాను. నాకు వచ్చిన ఇంకా డౌట్ ఏంటంటే, దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు ఎక్కడ వాక్యం ఉంటుంది, అప్పటి వరకు ముళ్ళ తప్పులు మొలవలేదట, గచ్చపొదలు మొలవలేదట. ఎక్కడ? భూమి మీద. భూమి మీద ముళ్ళ పొదలు లేవు, గచ్చపొదలు. మరి ఏమున్నాయి భూమి మీద అంటే తినుటకు ఆహారానికి సంబంధించిన ప్రతి చెట్టు మొలిపించాడంట దేవుడు. తినేదానికి, కడుపును నింపుకునేదానికి కావలసిన ఫలాలన్నిటినీ దేవుడు సృష్టించి పెట్టాడు. దేవుడు నోటి మాట చేత వాటిని కలుగచేశాడు. అప్పటి వరకు భూమి మీద ముళ్ళ తప్పులు, గచ్చు పొదలు లేవు. దేవుడు ఆదాముతో అంటాడు, ఆదాము, ఇదిగో ఈ సుందరమైన ఈ తోటలో, ఈ అందమైన ఈ తోటలో నేను నిన్ను తయారు చేసి నీవు చెట్ల ఫలాలు తిను అని నీ ఎదుట చెట్ల ఫలాలు నేను పెట్టాను. చెట్ల ఫలాలను నేను నీకు ఇచ్చాను. మరి ఈ చెట్ల ఫలాలను నేను నీకు ఇస్తే నువ్వు చేసిందేంటి? ఆజ్ఞను అతిక్రమించి. అయ్యా, నేనేమి ఆజ్ఞను, ఎవరన్నమాట? ఆదాం అంటున్నాడు, నేనేమి ఆజ్ఞను అతిక్రమించలేదు బాబు. ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ ముసల్దే. ఎవరు? గట్టిగా చెప్పండి, ఎవరు? నువ్వు నాకు ఇచ్చావే. నేనేదో నిమ్మలమ్మగా నెమ్మదిగా బ్రతుకుదామనుకున్నాను తోటలో.
నాకు మత్తు మందేసి నాకు తెలియకుండానే నాలోంచి ఎముకను వీగి ఒక ఆవిడ తయారు తెచ్చి నాకు ఇచ్చావే ఈ మహాతల్లే. దీని అంతటికి కారకులు ఎవరు? ఈ మహాతల్లే బాబు. నాకు ఏమి అభంశుభం ఏమి తెలియదు. ఈమె వలన నేనేం చేశాను? పండు తిన్నానయ్యా. సరే, ఆమె వలన తిన్నావా నువ్వు తిన్నావా నాకు అనవసరం. నేను నీకేం చెప్పా? అన్ని ఫలాలు నువ్వు తిను, కానీ దీని ఒక్కటి మాత్రం నీవు తినవద్దు. ఈ ఆజ్ఞను అతిక్రమించావు కనుక ఇప్పుడు నేను నీతో చెప్తున్నాను వినిదిగో, నీ నిమిత్తం దేవుడు అంటున్నాడండి ఆదాముతో, నీ నిమిత్తం ఈ నేలను నేనేం చేస్తున్నాను? నీవు చేసిన పాపమును బట్టి ఈ నేల ఏమైంది? శపించబడింది. ఇదిగో ఇప్పటి నుండి ఈ భూమిలో ముళ్ళ పొదలు మొలవబోతున్నాయి. ఈ భూమిలో గచ్చ పొదలు మొలవబోతూ ఉన్నాయి. నీవు చెమటను కార్చి, నీవు సేద్యము చేసి నీ కడుపును నింపుకునే రోజు ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు నువ్వు చెమటను కార్చాలా, ఇప్పటి వరకు నువ్వు ప్రయాసపడాలా, ఇప్పటి వరకు నీకు కష్టం అంటే ఏంటో తెలియదు. ఇప్పటి వరకు తెచ్చి పెట్టాను, ప్రతి దాన్ని నువ్వు తింటున్నావు ఆశీర్వాదకరంగా. ఈ అందమైన ఏదోని వనములో నువ్వు నివసిస్తూ వచ్చావు. ఎప్పుడైతే ఈ ఆజ్ఞను మీరావో ఈ తోటలో నుంచి నేనేం చేస్తున్నాను? నిన్ను ఎందుకు గెంటి వేస్తున్నానంటే ఈ భూమి ఏమైంది? గట్టిగా చెప్పండి. ఈ భూమి ఏమైపోయింది? ఇప్పుడు నేనంటానండి, భూమి శపించబడనంత వరకు భూమి మీద ఏముంది? నెమ్మది. చూడండి, మీరు ఆదికాండములు చదవద్దులే, మీరు ఇంటికి వెళ్ళి ఆదికాండం చదవండి. ఆదాము ఏదెను తోటలో ఉన్నంత వరకు ఏ విషయములైనా కలవరపడ్డా? మాట్లాడండి. ఆదాము ఏదెను వనములో ఉన్నంత కాలం ఉదయం సాయంత్రం దేవునితో మాట్లాడుతున్నాడు, మిగతా సమయంలో తింటున్నాడు ప్రశాంతంగా. ఎలాంటి కలవరం లేదు, ఎలాంటి బెదిరింపు లేదు, ఎలాంటి శాపయుక్తమైన తన ఎదుట లేదు. ఏదెను వనములో ఉన్నంత వరకు ఆదాముకి ఏం కలిగింది? నెమ్మదే. ఎప్పుడైతే ఏదెను వనమును దాటాడో, ఎప్పుడైతే ఏదోను వనమును దాటి అడుగు బయట పెట్టాడో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇక మీదట నీకేం ప్రారంభం కాబోతుంది అంటే నెమ్మది లేని జీవితం ప్రారంభం కాబోతుంది. ఇక మీదట నీకేం ప్రారంభం కాబోతుంది? కష్టదినాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆదాము ఆజ్ఞను మీరావు కనుక ఇప్పటి నుంచి ఏ దినాలు చూడబోతూ ఉన్నావు? నెమ్మది లేని దినాలను చూడబోతున్నావు. ఇప్పటి వరకు నెమ్మదిని చూచావు కదా, ఇక మీదట నెమ్మది లేని దినాలను చూడబోతూ ఉన్నావు. కారణం ఏంటంటే నీ నిమిత్తం ఈ భూమి ఏమైంది? శపించబడింది. వీటన్నిటిని తలంచారు ఎవరు? నోవాహు తల్లిదండ్రులు. ఆదాము చేసిన పాపమును బట్టి ఈ భూమి శపించబడింది. ఈ భూమి శపించబడినందువలన మన బ్రతుకులో నెమ్మది లేదు. అంటే మన కష్టములో నెమ్మది లేదు, మనం చేస్తున్న పనిలో నెమ్మది లేదు. కనుక ఎప్పుడు నెమ్మది కలుగుతుంది, ఎప్పుడు నెమ్మది దొరుకుతుందని నెమ్మది కోసం వేచి చూచారండి కుటుంబాలు. ఒక కుటుంబం నేను చెప్పనులే, ఆ రోజులున్న ప్రతి కుటుంబం దేని కొరకు వేచి చూచింది? నెమ్మది కోసమే. నెమ్మది కోసం ఎదురు చూస్తుంటే నెమ్మదే కనబడలా. ఎప్పుడైతే నోవాహు పుట్టాడో ఇప్పుడు తల్లిదండ్రులు అంటున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో ఇప్పటి వరకు పడిన కష్టానికి, ఇప్పటి వరకు మనం చేస్తున్న పనులన్నిటికీ దేవుడు మనకేం కలగ చేయబోతున్నాడు? నెమ్మదిని కలగ చేయబోతున్నారని అతనికి ఏమని పెట్టారు పేరు? నేనంట నెమ్మది. నోవాహు అనే మాటకి నెమ్మది అంటే తల్లిదండ్రులు చెప్తున్నారు ఇప్పటి వరకు మాకేం లేదు అంటే భూమి శపించబడినందువలన మాకు నెమ్మది లేదు. ఇప్పుడు దేవుడు మాకు ఒక వారసుని ఇచ్చాడు. ఈ వారసుని ద్వారా ఈ భూమికి ఏం కలగ చేయబోతున్నాడు? నెమ్మది. మా కుటుంబానికి ఏం కలగ చేయబోతున్నాడు? నెమ్మదిని కలగ చేయబోతున్నాడని నోవాహును చూచి ఏం పెట్టారు? అయ్యా, నీవు మాకు నెమ్మదిని కలగ చేసినందుకు మీకు స్తోత్రం అంటూ దేవుణ్ణి స్తుతించుచు నోవాహు నెమ్మది అని పేరు పెట్టారు. ఇదిగో ఈ ఆరాధనలో
నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నోవాహు తల్లిదండ్రులు ఏది నెమ్మది లేక ఆ భూమి శపించబడినందువలన నెమ్మదిని కోల్పోయి చాలా క్లిష్ట పరిస్థితులకు వెళ్ళారు కదా. ఇప్పుడు నేను అంటాను, భూమి అంటే ఎవరు చెప్పరేంటండి? భూమి అంటే ఎవరు? మనమే. భూమి అంటే ఏంటి? మట్టేగా. మాట్లాడండి, అంత సీరియస్ చూస్తున్నాను. ఈ భూమి ఉన్నది ఏంటి? మట్టే కదా. అంటే నేల అంటే ఏంటి? మట్టే కదా. మనం ఎక్కడి నుంచో తీయబడ్డాం. ఇప్పుడు నేను కొంచెం మన వైపు చెప్తున్నా, వినండి. మనం ఎక్కడి నుంచి తీయబడ్డాం? ఈ భూమిలో నుంచే కదా, ఈ నేలలోంచే కదా, నేల మట్టితోనే కదా మనం తయారు చేసిన దేవుడు. అంత సీరియస్ చూస్తున్నారు? ఇప్పుడు నేనంటాను మనం ఎవరిమి? ఒక నేల కదా. ఆదాము చేసిన తప్పిదమును బట్టి నేల ఏమైంది? శపించబడింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, మన కుటుంబమే ఒక నేల. మళ్ళా చెప్తున్నాను, ఈ సంఘమే ఒక నేల, మన వ్యక్తిగత జీవితమే ఒక నేల. ఇప్పుడు నేనంటానండి, మీరు కష్టపడుతున్నా, మీరు ప్రయాసపడుతున్నా దానిలో ఒక ఆశీర్వాదం ఎందుకు లేదు? నేను మరలా చెప్తున్నాను, నేల అని పిలువబడుతున్న మన జీవితంలో అంటే ఇప్పుడు మనం ప్రయాసపడుతున్నాం, మనం కష్టపడుతున్నాం, మనం చెమటను కారుస్తున్న మన గుడారాలలో, కష్టపడుతున్న మన గుడారాలలో మరి కష్టానికి తగిన ప్రతిఫలం కంటికి కనబడుతుందా ఏంటండి? మరి ఎందుకు కనిపించబడట్లేదు? అది వ్యాపారంలో కావచ్చు, అది చేతి పనిలో కావచ్చు, అది ఉద్యోగంలో కావచ్చు, మన కుటుంబ పోషణ కొరకు ఏ విషయంలో నువ్వు ప్రయాసపడుతున్నావో దానిలో ఆ కష్టంలో ఒక దీవెన ఏమైనా కలిగి నెమ్మదిగా బ్రతుకుతున్నావా అని నేను అడిగితే 99% సరే అదొక్కటి కూడా ఎందుకులే, 100% మనలో చెప్పే మాట ఏంటంటే, కష్టపడుతున్నాను కానీ నా కష్టంలో నాకేం లేదు. చెప్పరేంటండి? నా కష్టంలో నాకేం లేదు. నేనంటానండి, మరి నీ కష్టంలో నెమ్మది లేకపోయేదానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం చెప్తుంది, నీ నేల శపించబడిపోయింది. ఏ నేల? నీ హృదయం అనే నేల. నీ హృదయం అనే నేల శపించబడిపోయినందువలన నీ జీవితంలో నెమ్మదిని కోల్పోయావు. మరలా చెప్తున్నాను, నీ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడకపోయేదానికి కారణం నీ హృదయం అనే నేల శపించబడింది. నీ ఉద్యోగంలో ఒక దీవెనకరమైన అనుభవం లేకపోయేదానికి కారణం ఏంటంటే నీ హృదయం అనే నేల శపించబడిపోయింది. ఈ హృదయం అనే నేల శపించబడిపోయినందువలన నీ జీవితం అంతా నెమ్మది లేని దినాలను చూస్తున్నావు, సంతోషకరమైన దినాలు చూడలేకపోతున్నావు, ఆనందకరమైన దినాలలో అడుగులు వేయలేకపోతూ ఉన్నావు. కారణం ఏంటంటే వాక్యము చెబుతుంది, ఇదిగో ఈ నేల ఏమైంది? ఇప్పుడు చెప్పరేంటండి? ఈ నేల ఏమైంది? శపించబడిపోయింది. ఇప్పుడు శపించబడిపోయినందువలన మన చేతుల కష్టార్జితంలో ఏం లేదు. చెప్పండి, గట్టిగానే చెప్పండి. అందుకే నోవాహు తల్లిదండ్రులు అంటున్నారు, అయ్యా ఇదిగో మా నేల ఏమైంది? ఇప్పటి వరకు శపించబడిపోయింది. ఈ నేల శపించబడిపోయినందువలన మా చేతుల కష్టంలో నెమ్మది చూడలేకపోతూ వచ్చాం. ఈ నేల శపించబడినందువలన ఇదిగో మా పనులన్నింటిలో నెమ్మదిని చూడలేకపోతూ ఉన్నాం. మా బ్రతుకు దినములన్నింటిలో నెమ్మదిని చూడలేకపోతూ వచ్చాం. ఇక మీదట ఈ శపించబడిన ఈ నేలను మీరు పరిశుద్ధపరచండి అని ప్రార్థన చేస్తే, పరిశుద్ధపరచగలిగిన వ్యక్తిని దేవుడు వారి చేతులకు అప్పగించాడు. అప్పగించిన మరుక్షణమే వారు అంటారు, ఇక మాకేం కలిగింది? ఈ ఆరాధనలో ఒక సేవకు నేను కూడా మీతో చెప్తున్నానండి, ఒకవేళ నీ చేతుల కష్టార్జితం దీవించబడక నీ నేల శపించబడిపోయిందేమో, నీవు ఎక్కడ అడుగు పెట్టినా ఆ భూమి శపించబడుతూ వచ్చిందేమో, నీవు ఏది ప్రారంభించాలని తలంచినా దానిలో ఒక శాపాన్ని చూస్తూ వచ్చావేమో. నేనంటాను, ఇప్పటి వరకు ఏ శాపయుక్తమైనది నీ గుడారంలో నిలబడి, ఏ శాపయుక్తమైనది నీ ఇంట్లో నిలబడి ఒకవేళ నెమ్మది లేకుండా చేస్తూ వచ్చిందో,
నాకు తెలియదండి. ఓ సేవకుడికి మరలా చెప్తున్నాను, ఈ దినము నుండి శాపయుక్తమైనది నీ హృదయములో లేకుండా, ఈ దినము నుండి శాపయుక్తమైనది నీ ఇంట్లో లేకుండా నా దేవుడు శాపయుక్తమైన ప్రతి దానిని తీసివేయబోతూ ఉన్నాడు. శాపయుక్తమైన ప్రతి దాన్ని కొట్టివేయబోతూ ఉన్నాడు. జీవము కలిగిన దేవుడు ఈ దినము మొదలుకొని ఎక్కడ నెమ్మదిని కోల్పోయావో, ఎక్కడ నిమ్మలత్వాన్ని కోల్పోయావో అదే చోట నా దేవుడు ఈ దినము నుండి నీ గుడారంలో నెమ్మదిని కలగ చేయబోతూ ఉన్నాడు. నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి శాపమును నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. ప్రతి శాపయుక్తమైన దినాలు దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. నెమ్మదికరమైన దినాలు నా దేవుడు నీ గుడారములో నిలబెట్టబోతూ ఉన్నారు. నెమ్మదిని ఇవ్వగలిగిన దేవుడు ఇదిగో ఈ దినము మొదలుకొని నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు. నీతో కూడా నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు నెమ్మదిని చూడకుండా నీ నేల శపించబడిపోయిందేమో, నాకు తెలియదండి. శపించబడిన ఆ నేలను దేవుడు ఏం చేయబోతున్నాడు? గట్టిగా చెప్పండి, ఏం చేయబోతున్నాడు? పరిశుద్ధపరచి ఆ పరిశుద్ధపరచబడిన ఆ నేలలో ఇప్పుడు దేవుడు ఏం కలగ చేయబోతున్నాడు? నేను అంటానండి, ఇప్పటి వరకు ఏది నీ శపించబడిన నీ జీవితంలో, నీ గుడారంలో ఒకవేళ ఏ ముళ్ళ పొదలు మొలిచాయో నాకు తెలియదు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది, చదువుతారా అన్నమాట. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వాక్యం. అమ్మా, నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తుప్పలు, బలు రక్కసి చెట్లు ఎందుకు పెరిగాయి? ఇప్పుడు తలెత్తి నన్ను చూడండి. నేనంటాను ఆనందపురం అందరు నన్ను చూస్తే కదా ఏంటట ఆనందపురం, ఆనంద గృహం. నేనంటానండి ఆనందపురములో, ఆనంద గృహములో ఇప్పుడు ఏమున్నాయి? ఆనంద ధ్వనులు వినబడట్లా. పేరుకేంటది? చాలామంది ఇంటి ముందు ఒక పేరు, పెద్ద పేరు పెడతారు. ఏం పేరు? ఇది శాంతి. ఆ ఇంట్లో శాంతే ఉండదు. ఇది ఆనంద. నేనంటాను ఆ ఇంట్లో ఆనందమే ఉండదు. ఈ ఇంట్లో ఆరోగ్య నిలయం, ఆ ఇంట్లో ఆరోగ్యమే ఉండదు. నేనంట పేరుకేంటి? ఇంకా చాలామంది పెడతారు సమాధానపు. ఆ ఇంట్లో ఏముండదు, ఎప్పుడు కొట్లాట్లు, పీకులాట్లు, పెరుగులాట్లు. ఆ ఇంట్లో ఏముండదు, సమాధానమే ఉండదు. నేనంటానండి వాక్యం కూడా అదే చెబుతుంది. పేరుకేంటిది? అది ఆనందపురం. పేరుకేంటది? ఆనంద గృహం. దేవుడు అంటున్నారు, నా జనుల భూమి ఎలాంటి భూమి? ఆనందపురముగా నేను ఉంచాను ఒకప్పుడు. నా జనుల భూమి ఎలా ఉంది? ఆనందకరంగా బ్రతికేటట్లుగా ఉంది. ఇప్పుడు ఆనందకరంగా బ్రతకవలసిన ఆ గుడారాలలో, ఆ భూమిలో ఇప్పుడు ఏం మొలకెత్తాయి చెప్పరేంటండి? గచ్చ పొదలు. నేనంటానండి గచ్చ పొదకి ఒక్క క్షణమైన కూర్చుంటావా? మాట్లాడిన తల్లి. ఇప్పుడు ముళ్ళ పొద ఉందండి, ముళ్ళ పొద. ఆ ముళ్ళ పొద దగ్గరికి వెళ్ళి ఒక్క 5 నిమిషాలు కూర్చుంటావా? ఎందుకని కూర్చోవు అంటే లేచిన తగులుకుంటుంది, కూర్చున్నా తగులుకుంటుంది. ఒక్కసారి ఆ ముళ్ళ పొద దగ్గరికి వెళ్ళావంటే మళ్ళీ బయటకు వచ్చేదానికి ఎందుకని ఇక్కడ తప్పుకుంటే ఇక్కడ పట్టుకుంటుంది, ఇక్కడ తప్పుకుంటే ఇక్కడ పట్టుకుంటుంది. సరే తల యుద్ధం తలను పట్టుకుంటుంది. ఏంటిది? పొద, ముళ్ళ పొద. అంటే బయటికి రాకుండా పట్టేస్తుంది. నేనంటే బయటికి రాకుండా పట్టేసింది అనుకో, ఇక వెంటనే మనకు అక్కడ కలిగేది ఏంటి? బాధ. అనవసరంగా వచ్చాను రా ఇక్కడికి, అనవసరంగా కూర్చున్నాను రా ఇక్కడ, అనవసరంగా వచ్చి ఈ ముళ్ళ పొదతో ఇరక్కపోయాను రా అనే ఆలోచన మనకు వస్తుందా రాదా? దేవుడు కూడా అదే అంటున్నారు. ఒరే బాబు, నేను మిమ్మల్ని ఎలా ఉంచాను అంటే ఆనందంగా ఉంటారని కదా నేను మిమ్మల్ని నిలబెట్టింది. ఒకప్పుడు ఈ దేశం ఎలాంటి దేశం?
శపించబడిన ఈ దేశాన్ని నేను పరిశుద్ధపరచి పవిత్రపరచి ఈ దేశంలో నేను మీకు ఆనందం ఇచ్చి నేను ఇక్కడ మిమ్మల్ని నాటితే ఇప్పుడు ఏం తెచ్చుకున్నారు మరలా మీరు చెప్పండి తల్లి? ఏం తెచ్చుకున్నారు అంటే శపితమైన దాన్ని తెచ్చిపెట్టారు. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? ఇప్పుడు యెహోషువ కాలంలో దేవుడు ఒక ప్రాంతం మీదకి యుద్ధానికి తీసుకుని వెళ్ళేటప్పుడు చెప్పాడు, అక్కడి నుంచి మీరు ఏది తీసుకొని రావద్దు అన్నాడు. అందరు ఏం చేశారు? అందరు తల ఊపారు. అదేంటి బాబు, మేమెందుకు తెస్తామని తల ఊపారు. సరే వెళ్ళి తిరిగి వచ్చారు, జయించారు, తిరిగి వచ్చారండి. వచ్చిన తర్వాత ఈయన గారు వెళ్ళారు. ఎవరు? మీకు బాగా తెలిసినట్టుంది. ఆకాను గారు వెళ్ళి అతను అంత కమ్మి తెచ్చుకున్నాడు. ఏ కమ్మి? పాపం ఆయనకు అర్థమైనట్టుంది, రాబోయే రోజులు రేట్లు పెరుగుతాయి అని. ఏం తెచ్చుకున్నాడు? గట్టిగా చెప్పండి. ఒక బంగారు కమ్మిని తెచ్చుకొని ఎవరికి తెలియకుండా దాచిపెట్టాడు. ఎక్కడ? నట్టింట్లో దాచి దాన్ని ఏం చేశాడు? పూడ్చి నీట్గా అలికి ఏమీ తెలియనట్లుగా నిమ్మలంగా ఉన్నాడు. ఎవరు? మాట్లాడండి. నేను మరలా వస్తాను, మీ దగ్గరికి వస్తాను. బాగా అలికి ఎక్కడ పెట్టాడు? అది కూడా నట్టింట్లో బాగా అలికి ఎవరికి కప్పి పెట్టేసి ఇక ఎవరికి తెలియనట్టు ఆడు మరలా యుద్ధానికి వెళ్ళాడు. వెళ్తే ఏం జరిగింది? ఓటమి. నేనంటాను, పెద్ద పెద్ద దేశాలను జయించారే, ఒక చిన్న పట్టణాన్ని ఎందుకు జయించలేకపోయారు? ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్న నాయకుడు, అయ్యా ఇంత పెద్ద పెద్ద దేశాలు మా చేతులకు అప్పగించావే, బెదిరించేవాడు లేకుండా చేశావే, మరి ఈ చిన్న పట్టణం మీదకి మేము యుద్ధానికి వెళితే మాకెందుకు అప్పచేయం? అప్పుడు దేవుడు ఒకే మాట అంటున్నాడు, నైనా ఈ అపజయానికి కారణం ఏంటో తెలుసా? ఈ కన్నీలకు కారణం ఏంటో తెలుసా? ఈ సమాజంలో నెమ్మదిని కోల్పోయేదానికి నిమ్మలంగా ఉండవలసిన ఈ సమాజం ఎందుకు నిమ్మలంగా ఉండకుండా కలవరాలతో నింపబడిపోయిందంటే కారణం ఏంటంటే శపించబడిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. శపితమైనది ఈ ప్రాంగణములో ఉంది. ఈ ఇశ్రాయేలు మధ్య, ఈ ఇశ్రాయేలు సంచరించే స్థలములో శపితమైనది ఒకటి ఉంది. ఆ శపితమైనది ఉండినందువలన ఈ ప్రజలందరికీ ఏం కలిగింది చెప్పరేంటండి? నెమ్మదిని కోల్పోయారు. ఈ శపితమైనది ఈ ప్రజల మధ్యలో నిలిచి ఉండినందువలన ఇప్పుడు వీరికి ఏమి లేదు, నిమ్మలత్వం లేదు. ప్రజలలో కలవరం చోటు చేసుకుంది, ప్రజలలో ఆందోళన చోటు చేసుకుంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఏమి వాటిల్లుతుందో, ఎప్పుడు ఏమి వినాలో ఆందోళనకరమైన జీవితంతో నిలిచిపోయారు. దీనంతటికి కారణం ఏంటంటే శపితమైనది ఒకటి ప్రజల మధ్యలో ఉంది అన్నాడు. నిజమే కదా? ఇప్పుడు నేను అంటానండి, ఈ లక్షల మందికి నెమ్మది లేకుండా కలవరం తీసుకొని వచ్చి పెట్టింది ఎవడు? ఒక్కడే. ఎందుకని? తెచ్చి ఎక్కడ పెట్టాడు? నట్టింట్లో. ఇప్పుడు నేను అంటాను ఆయన కానీ కాసేపు ప్రక్కన పెడదాం. ఇప్పుడు మన పరంగా మనం మాట్లాడదాం. ఇంతకాలం ఇదిగో జనవరి 1వ తేదీ నుండి ఈ క్షణం వరకు నీ ఇంట్లో నీవు నెమ్మదిగా బ్రతకగలుగుతున్నావా? నేను మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరందరూ ఎవరు? క్రీస్తు రక్తంతో కడగబడిన సమూహమే కదా. మీరంతా ఎవరు? క్రీస్తు రక్త మాంసాల్లో పాలిభాగస్తులే కదా. మీరంతా ఎవరు? క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న సమూహమే కదా. మరి క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న నీ ఇంట్లో నేనంటానండి, నెమ్మదికరమైన బ్రతుకుందా? చెప్పరేంటండి? నెమ్మదికరమైన జీవితం ఉందా? అందుకే ఏబు గ్రంథకర్త అంటాడు, ఇదిగో మొదట నీ గుడారములున్న దుర్మార్గతను నువ్వు దూరం చేసుకో. నీ గుడారంలో శపితమైనది ఒకటి ఉంది, ఆకాను.
ఈ శపితమైన దాన్ని తెచ్చి పెట్టినందువలన దాని వలన తగిన మూల్యం ఏంటో తెలుసా? నీ ఇండ్లు సర్వనాశనమయ్యేదానికి కారకుడు నీవే. ఆనందం కోల్పోయేదానికి కారకుడు ఎవరు? నీవే. సంతోషం కోల్పోయేదానికి కారకుడు ఎవరు? నీవే. బలు రక్కస చెట్లు మొలిచేదానికి కారకుడు నీవే. ఆకాను ఎందుకు చేసావు? ఈ శపితమైనది ఎందుకు తెచ్చుకొని పెట్టావు? సమాధానం లేదు, సమాధానం లేదు. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అడిగితే మీరు కూడా మీ దగ్గర కూడా సమాధానం ఉండదండి. దేవుని నమ్ముకున్న నీ కుటుంబంలో ఎందుకు సమాధానం లేదు చెప్పగలరా నాకు? దేవుని నమ్మి దేవుని సన్నిధిలోకి వస్తున్న నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎందుకు సమాధానం లేదో చెప్పగలరా? నేను చెప్పనా? నీ హృదయంలో ఎందుకు సమాధానం లేదో, నీ గుడారములో ఎందుకు సమాధానం లేదో వాక్యానుసారంగా చెప్పనా? నీ గుడారములో ఉండకూడదు ఒకటి ఉంది. నీ ఇంట్లో ఉండకూడని శపితమైన అనుభవాలు నీ ఇంట్లో ఉన్నాయి. ఈ శపితమైనది నీ జీవితంలో ఉండినంత కాలం, ఈ శపితమైనది నీ గుడారములో ఉన్నంత కాలం, ఇదిగో ఒకటి మాత్రం వాస్తవం, నీ బ్రతుకు దినములన్నిటి నువ్వు నెమ్మదిని చూడలేవు. నీ బ్రతుకు దినములన్నిటి నిమ్మలంగా బ్రతకలేవు. నీ బ్రతుకు దినములన్నిటి ఆనందకరంగా జీవించలేవు. నీ బ్రతుకు దినములన్నిటి ఏంటో తెలుసా? గచ్చ పొదలు, ముళ్ళ పొదలే. అంటే కూర్చున్న బాధే లేచిన గచ్చ పొదలు, ముళ్ళ పొదలకు అనుభవం చెప్తున్నాను. కూర్చున్న బాధే, కూర్చున్న కూర్చుకుంటే, నిలబడినా కూర్చుకుంటే, కదిలినా కూర్చుకుంటే, ఎటు చూచిన ప్రశాంతత ఉండదు, ఎటు చూచిన కలవరమే, ఎటు చూచిన ఆందోళనే. ఎందుకు ఆందోళన, ఎందుకు కలవరం అంటే ఇదిగో నీ హృదయం అనే భూమి ఏమైపోయింది అది. అందుకని నెమ్మది లేదు. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడుతున్నా, నేనంటాను నీ చేతుల్లో వందలు కాదు, వేలు కాదు, లక్షలున్నా, నీ చేతులు లక్షలు మెదులుతూ ఉన్నా, నేనంటాను నెమ్మది ఏమైనా ఉందా? లక్షలే మెదిలినా, వేలే మెదిలినా, వందలే మెదిలినా నెమ్మది లేకపోతే ఎంత సంపాదించుకునే ప్రయోజనం ఏంటండి? నేనంటాను ఆ దినాలు ఇక మీద మీ జీవితంలో ఉండకూడదు. ఏ దినాలు? ఏ దినాలు? శపించబడిన నేల శపించబడినట్లుగా శపితమైనది నీ హృదయంలో, నీ గుడారంలో ఉండకూడదు. శపితమైనది నీ బ్రతుకులో ఉండకూడదు. ఆ శపితమైనది ఉన్నంత కాలం ఏముంటుంది నీలో? కలవరం, 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 కలవరం. ఈరోజు ప్రభు చెప్పకుండా చెప్తున్నాడు, చూడండి, ఎందుకు నెమ్మది లేకుండా ఇంతకాలం మీరు బ్రతుకుతున్నారు అంటే, నీ హృదయం అనే నేల ఏమైంది అమ్మా? చెప్పండి తల్లి. దేంతో శపించబడింది? నీ హృదయం అనే నేల దేంతో శపించబడింది అంటే, నీ హృదయములోనికి రాకూడనివి వచ్చి పడిన వెంటనే ఇప్పుడు ఏమైంది? ఈ భూమి ఏమైంది? శపించబడిన అనుభవంలోకి వెళ్ళింది. అంటే సాతానుగాడు చేతుల్లోనికి వెళ్ళిపోయింది. సాతానుగాడు చేతిలో ఉన్నంతకాలం ఒక వ్యక్తికి ఏముండదు? నెమ్మది ఉండదు. కలవరం. కూర్చున్నా కలవరమే, లేచినా కలవరమే, పడుకున్నా కలవరమే, తింటున్నా కలవరమే, తినకపోయినా కలవరమే, ఫోన్ వచ్చినా కలవరమే, ఫోన్ రాకపోయినా ఎంత సీరియస్ అవుతున్నాను నన్ను. ఫోన్ వచ్చినా కలవరమే, ఫోన్ రాకపోయినా మాట్లాడేది తల్లే. ఫోన్ వచ్చినా కలవరమే, ఫోన్ రాకపోయినా, మెసేజ్ వచ్చినా కలవరం, మెసేజ్ రాకపోయినా. ఎందుకు కలవరం? కలవరానికి కారణం ఏంటి అంటే, నీ హృదయం ఏమైపోయింది. అందుకే సేవకుడిగా నిన్ను మనసుతో కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఒకవేళ ఈనాటి వరకు, ఈ క్షణం వరకు నీ హృదయం శపించబడినందువలన నీ కుటుంబం అంతా కన్నీళ్ళ మధ్యలో నిలిచిపోయిందేమో, దానికి కారకు నువ్వై ఉండవచ్చు. మరలా చెప్తున్నాను, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా పోయేదానికి కారకులు మీరై ఉండవచ్చు. మీ గుడారంలో నెమ్మది లేకుండా పోయేదానికి కారకులు మీరై ఉండవచ్చు.
మీ వలన నెమ్మది లేకపోయి ఉన్నదేమో, మీ వలన నెమ్మది లేకుండా పోయిందేమో. ఈరోజు మనసు విప్పి మనసారా ప్రభువును అడగగలిగితే, అయ్యా నెమ్మది లేకుండా నా చేతులారా నా కుటుంబాన్ని నేను పాడు చేసుకుంటూ వచ్చాను, నా హృదయాన్ని, ఈ నేలనే నా హృదయాన్ని పాడు చేసుకుంటూ వచ్చాను, అందుకే నా చేతుల కష్టార్జితంలో నెమ్మది లేకుండా పోయింది, నా చేతి పనుల నెమ్మది లేకుండా పోయింది, నా బ్రతుకుల నెమ్మది లేకుండా పోయింది, నెమ్మదికరమైన దినాలు నేను చూడకుండా పోయేదానికి కారణం ఏంటంటే శపించబడిన అనుభవాలలో నేను అడుగులు వేస్తూ వచ్చాను. ఇక మీదట శపించబడిన అనుభవాలలో నేను లేకుండా నేను నీ కొరకు నిలబడుతాను, పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా నేను మలచబడుతాను, పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా నేను మారగలుగుతానని ఈరోజు నీవు నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసుకోగలిగితే, ఇప్పటి వరకు నీ గుడారములో నీ జీవితములో నెమ్మది లేకుండా బ్రతుకుతున్న దినాలు నువ్వు చూస్తూ వచ్చావేమో, ఈ దినమున నీవు తీసుకుంటున్న నిర్ణయమును బట్టి, నీవు చేసుకుంటున్న ప్రార్థనను బట్టి నా దేవుడు నీ గుడారములో నీ కుటుంబములో ఒక అద్భుతమైన కార్యమును నెరవేర్చబోతూ ఉన్నాడు. ఇక నెమ్మదికరమైన దినాలు మీరు చూచున్నట్లుగా నా దేవుడు నీ గుడారములో ఉన్న ప్రతి దుర్మార్గమును దూరం చేయబోతూ ఉన్నాడు, ప్రతి గుడారమును పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు, ప్రతి వ్యక్తిని పవిత్రపరచబోతూ ఉన్నాడు. పరిశుద్ధపరచగలిగిన దేవుడు, పవిత్రపరచగలిగిన దేవుడు ఈ దినమున మీ మధ్యలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు, అడుగు పెట్టబోతూ ఉన్నారు. నా దేవుడు ఒక్కొక్కరిని పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు, పవిత్రపరచబోతూ ఉన్నాడు. ఈ దినమే నా దేవుని నెమ్మది నీ గుడారంలో అడుగు పెట్టబోతూ ఉంది. ప్రతి కలవరం దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. ప్రతి కలవరాలను తీసివేయగలిగిన దేవుడు, ప్రతి కన్నీరును తుడిచివేయగలిగిన దేవుడు, ప్రతి కుటుంబానికి నెమ్మదిని ఇవ్వగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు మీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు. భయపడకు. ఏది నెమ్మది లేకుండా చేస్తూ వచ్చిందో నేను దానిని తీసివేసి ఈ దినము నుండి మీ గుడారములో నా దేవుడు నెమ్మదికరమైన దినాలు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. నెమ్మదికరమైన దినాలు మీరు చూడబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు నెమ్మది లేకుండా ఏ బలు రక్కసి చెట్లు మొలకెత్తాయో, ఇప్పటి వరకు ఏ ప్రశాంతత లేకుండా ముళ్ళ పొదలు గచ్చ పొదలు మొలకెత్తుతూ మీ గుడారములో నెమ్మదిని కోల్పోయేటట్లుగా చేశారు. ఈ దినము నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు, వాటన్నిటిని నేను తీసివేసి మీ గుడారాలన్నిటికీ నేను నెమ్మదిని కలగ చేయబోతూ ఉన్నాను. చెప్పండి కొంచెం గట్టిగా, ఏం కలగ చేయబోతున్నాడు ఆయన? చెప్పండి. అసలు ఎందుకు నెమ్మది లేదు అంటే వాక్యం ఉంటుంది, చెప్పించబడిన అనుభవాలు నీలో ఉన్నాయి కనుక నీ ఇంట్లో ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ ఇప్పటి వరకు ఏవి చెప్పించబడిన అనుభవాలను బెదిరిస్తూ ఒకవేళ నీ హృదయం అనే ఈ నేల మీద ఏ బలు రక్కసి చెట్లు మొలకెత్తాయి నాకు తెలియదు. ఎంత మట్టుకుంటాయి ఆ బలు రక్కసి చెట్లు? చెప్పరేంటండి, ఎంత మట్టుకుంటాయి? అందుకే యెషయా గ్రంథమే చదవండి 32:13 త్వరగా. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిట్లో ముళ్ళ తుప్పలు బలు రక్కసి చెట్లు పెరుగును. ఎప్పటి వరకు? గట్టిగా చెప్పండి, అందరు తలెత్తిన చూడండి. ఏమో చదువుతుంది, అందరు తలెత్తిన చూడండి. ఎప్పటి వరకు అంటే ఇప్పటి వరకు ఈ ఆనంద భూమిలో శపించబడిన అనుభవాలు ఉండినందువలన నెమ్మది లేని దినాలను మీరు చూస్తూ వచ్చారు. ఎంత మట్టుకు ఎంతవరకు అంటే వాక్యం చెప్తుంది పైనుండి. మన భాషలో చెప్పనా ఎంత మట్టుకు ఎప్పటి వరకు అంటే, ఇదిగో ఈ ఆరాధన మట్టుకు నేను మన వైపు మాట్లాడుతున్నాను. ఇదిగో ఈ క్షణం వరకు. ఒకవేళ ఆనందపురం అని పిలువబడుతున్న నీ ఇంట్లో బలు రక్కసి చెట్లు మొలకెత్తి నెమ్మది లేకుండా చేస్తూ వచ్చాయో నాకు తెలియదు. ఇదిగో పైనుండి. ఎక్కడి నుండి? అప్పటి వరకు. ఎప్పటి వరకు? నీ హృదయము పరిశుద్ధ పరచబడకపోయినంత వరకు బలు రక్కసి చెట్లు ఉంటాయి.
నీ హృదయం పవిత్రపరచబడకపోయినంత వరకు ముళ్ళ పొదలు కచ్చ పొదలు మొలకెత్తుతాయి. ఇవి నీ హృదయంలో నీ ఇంట్లో ఉన్నంత వరకు నీ ఇంట్లో నెమ్మది ఉండదు. అందుకే దేవుడు చెప్తున్నారు, ఇప్పటి వరకు చాలురా నాయనా, ఇప్పటి వరకు నీ హృదయంలో పెంచుకున్నది చాలు, ఇప్పటి వరకు నీ హృదయంలో మొలకెత్తేటట్లుగా చేసుకున్నది చాలు, ఇప్పటి వరకు నీ హృదయంలో దాన్ని ఉంచుకొని నెమ్మది లేకుండా బ్రతికిన కాలం ఇక చాలు. ఇక మీదటి నేనేం చేయబోతున్నానంటే, మొలకెత్తిన ఈ భూమి మీద, నెమ్మది లేకుండా చేస్తున్న ఈ భూమిలో, శపించబడిన అనుభవాలు మొలకెత్తుతున్న ఈ భూమి మీద ఇప్పుడు నేను ఏం చేయబోతాను తెలుసా? ఈ శపించబడిన అనుభవాలు ఈ భూమి మీద లేకుండా నేను పైనుండి మీ మీద నా ఆత్మను నేను కుమ్మరించబోతూ ఉన్నాను. నా ఆత్మను మీ మీద కుమ్మరించబోతూ ఉన్నాను. నా ఆత్మ మీ మీద కుమ్మరించబడుతుంది కనుకనే ఇక మీద బలు రక్కసి చెట్లు పీకి వేయబోతూ ఉన్నాను. నా ఆత్మను మీ మీద కుమ్మరించబోతున్నాను కనుకనే ఏ ముళ్ళ పొదలు నీ హృదయంలో నీ గుడారంలో ఉండకుండా నేను చేయబోతూ ఉన్నాను. వాటిని తీసివేయగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు మీ గుడారములో, మీ అంతరంగములో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఇక శపించబడిన అనుభవాలను పరిశుద్ధాత్ముడు తీసివేయబోతూ ఉన్నాడు. ఇదిగో నీ హృదయంలో మొలకెత్తిన ప్రతి శపించబడిన అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. ఇక నీ హృదయంలో నెమ్మది మొలకెత్తబోతూ ఉంది, ఆనందం మొలకెత్తబోతూ ఉంది, సంతోషం మొలకెత్తబోతూ ఉంది. శపించబడిన అనుభవాలను దేవుడు తీసివేసి ఇది మొదలుకొని రాబోతున్న దినాలన్నిట్లో నెమ్మదికరమైన అనుభవాలు నా దేవుడు మీ హృదయంలో నాటబోతూ ఉన్నాడు, మీ హృదయంలో వెత్తబోతూ ఉన్నాడు. ఇక నెమ్మదికరమైన దినాలు నా దేవుడు మొలకెత్తేటట్లుగా మీ ఒక్కొక్కరి జీవితంలో నా దేవుడు చేయునుగాక. మీ జీవితాలన్నిటికీ నా దేవుడు నెమ్మదిని ఇచ్చి ఆనందకరంగా మీరు బ్రతుకున్నట్లుగా అద్భుతం చేయునుగాక. అందుకే దేవుడు చెప్పకుండా చెబుతున్నారు, ఇప్పటి వరకు శత్రువు వలన మీరు భయపడుతూ ఆందోళన చెందుతూ నిమ్మలము లేక నెమ్మదిని చూడక కన్నీరు కారుస్తున్నారేమో. కారణం ఏంటంటే భూమి అంతా ఏమైపోయింది? శపించబడిపోయినందువలన నీ ఇంట్లో నీ ఒంట్లో ఏం లేదు, నెమ్మది లేదు. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఈ శపించబడిన అనుభవాలన్నిటిని తీసివేసి నీ హృదయానికి ఏమి ఇవ్వబోతున్నాడు దేవుడు. ఈ హృదయానికి నెమ్మది కలగాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి అమ్మా? ఏం చేయాలి? ఆ శపించబడిన అన్నీ తీసుకోవాలి ఒక్కొక్కటి. ఏం చేయాలి? గట్టిగా చెప్పే తల్లి. ఇప్పుడు ఒక 4 రోజులు ఇంట్లో లేవు. ఎన్ని రోజులు? గట్టిగా చెప్పు. ఒక 4 రోజులు ఇంట్లో లేవు. ఇంటికి తిరిగి వచ్చిన వీళ్ళంతా ఏమైంటుంది? ఏం మాట్లాడరు? చెప్పండి. ఏం కాదులే. తుప్పు బట్టి ఉంటుంది, బూజు బట్టి ఉంటుంది, దుమ్ము బట్టి ఉంటుంది. ఏం చేస్తావు వచ్చి? పర్లేదులే, ఏమైంది అని మంచం ఎక్కి పడుకుంటావా? ఎందుకు సస్తావు? ఇక తుమ్మి వచ్చి అమ్మా. ఎందుకంటే ఇంట్లో ఉన్నదంతా ఏంటి? మన ఆరోగ్యాన్ని పాడు చేయగలిగిన దుమ్ము ఎక్కడుంది? ఇంట్లో ఉంది. ఇప్పుడు నేనంటానండి, ఇంటిని శుభ్రం చేయకుండా ఇంట్లో అడుగుపెట్టి ఇంట్లో నివసించలేవే, అవునా కదా? ఇప్పుడు నేనంటానండి, పరిశుద్ధుడైన దేవుడు నీ హృదయంలో అడుగు పెట్టంటే ఈ హృదయానికి పట్టిన బూజులు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఈ బూజును తీయకుండా నాకు నెమ్మది అయ్యా అంటే ఎక్కడిస్తాడంటే ఆయన హృదయం నిండా బూజుండే, హృదయం నిండా చెత్త చెదారం ఉండే, హృదయం అంతా దేనితో నింపబడిపోయింది? పాపముతో నింపబడిపోయా. హృదయం అంతా ఏమైంది? మస్టుతో నింపబడిపోయా. హృదయం అంతా ఏమైంది? దుమ్ముతో నింపబడిపోయా. మరి ఈ అపవిత్రమైన ఈ హృదయంలో మరి పరిశుద్ధుడైన దేవుడు ఎలా ఉంటాడేంటి? నేనంటాను, ఈ చెత్త చెదారం ఉన్నంతకాలం నెమ్మది ఉండదు నీకు. అందుకని ఈ రోజుగా నువ్వు తీసి ప్రక్కన పెడితే ఆయన దిగి వస్తాడు. ఎవరు? అందుకే వాక్యం ఉంటుంది, నా జనుల భూమిలో ఆనందపురంలో ఆనంద గృహాలలో ఇప్పటి వరకు ఏ చెట్లు మొలిచాయి? ముళ్ళ పొదలు, బలు రకం చెట్లు మొలిచాయి. ఎందుకు మొలిచాయి?
ఎందుకు మొలిచాయి? హృదయం శపించబడినందువల్ల మొలకెత్తాయి. అంటే అప్పటి వరకు హృదయం శపించబడక తొలికి వరకు ఈ మొలపదలే లేవు. చదువుతారన్నమాట. చదవండి ఆదికాండం. మీకు కాకపోతే ఎవరికి చెప్తాను లేదు, చదవండి. 3వ అధ్యాయం. భలే మాట అది, చదవండి. తీశారా? 3:17 చదవండి అమ్మా. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని ఆజ్ఞాపించిన తింటివి గనుక నీ నిమిత్తం నేల శపించబడింది. ప్రయాసముతో నీ బ్రతుకు దినములన్నిట పంట తింటావు. నేను ఏంటంట అది అంటే అప్పటి వరకు నన్ను చూడండి, ఇంకా చాలు, మీకు కొంచెం ఆ సమాధానం చూపించాలని చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు నేనంటే అప్పటి వరకు భూమి మీద ఏం లేవు చెప్పరేంటండి? మీరు 2వ అధ్యాయం చదువుకు, ఇక్కడ కదిలే 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదువుకుంటారండి. అక్కడ ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఏదైనా తోటలో ఉన్నట్టుగా రాయలా. ఎప్పుడైతే నేల శపించబడిందో, ఈ శపించబడి ఈ నేల ఇప్పుడు ఏం మొలకెత్తాయి? ఆదాము అనే పేరు దగ్గర నీ పేరు పెట్టుకో. ఇప్పుడు నేనంటానండి, మీ వలన, మరలా చెప్తున్నాను, నా ముగింపు మాటలుగా మరలా చెప్తున్నాను, మీ వలన, ఎవరి వలన? మీ వలన నీ ఇంట్లో ప్రశాంతతను కోల్పోయావే కదా. మీ వలన మీ ఇంట్లో ఏం కోల్పోయారు? మన నోరు బాగుంటే మన ఇంట్లో నెమ్మదిగా ఉండదేంటి? ఏమక్క, మీకే నా ఓటు, దండం పెట్టి చెప్తున్నా తల్లి, నా మాట వినండి. ఎవరి మాట? నా మాట వినండి. లోకంలో ఉన్న మాటలేను కాక నా మాట వినండి. నేనంటాను, మీ నోటి వలనే కదా మీ కుటుంబాలు పాడైపోయేది. మీ నోటి మాట వలనే కదా ఒకరి మధ్య ఒకరికి అసమాధానం కలిగేది. మీ నోటి మాట వలనే కదా ఒకరి మధ్య ఒకరికి నెమ్మది లేకుండా పోయేది. దానికి ఎందుకు కారణం? నెమ్మది లేకుండా చేసుకోవటం ఎందుకు? తర్వాత బాధపడటం ఎందుకు? తర్వాత కన్నీరు కార్చడం ఎందుకు? నిమ్మలమ్మగా నెమ్మదిగా ఉండవలసిన మీ కుటుంబాలు ఎందుకు కలవరం అంటే ఇప్పుడు నోటి మాటనే చెప్పండి. భూమి చెడిపోయింది. చెప్పించబడిన అనుభవాలు నీ నాలుక మీదకి వచ్చేసాయి. అసమాధానం కలగచేసే మాటలు నీ నాలుక మీదకి వచ్చేసాయి. నీ మనసులో అడుగు పెట్టాయి. అందుకే ఇప్పుడు ఏమైపోయింది? అమ్మమ్మ నెమ్మది లేకుండా పోయింది. అందుకే ఆదాముతో దేవుడు అదే అంటాడు, ఒరే బాబు, నువ్వు నిమ్మలంగా ఉండవలసిన ఏదైనా తోటలో నిమ్మలంగా ఉండకుండా ఎందుకు కోల్పోవలసిన అవసరం ఏందిరా నాయన? సంతోషకరంగా ఉండవలసిన ఏదైనా వనములు సంతోషకరంగా లేకుండా బాధపడవలసిన అవసరం ఏంటి ఇప్పుడు? కారణం ఏంటో తెలుసా? కారకుడు ఎవరివి? నీవే ఆదాము, నీవే. అందుకే మొలిచాయి. ఇదిగో నా ముగింపు మాటలు చెప్తున్నాను. నీ ఇంట్లో నెమ్మది లేకుండా పోయేదానికి ప్రబలమైన కారణం ఏంటి అంటే ఎవరో కాదు, మళ్ళీ చెప్తున్నా, ఎవరో కాదు, దానికి నీవే. నీ ఇంట్లో నెమ్మదిని కోల్పోయేదానికి కారకులు మీరే. ఈరోజు దాన్ని గమనించి, దాన్ని ఆలోచించి, ఈరోజు మనసు విప్పి ప్రభుతో చెప్పగలిగితే, ప్రభువా, ఇంతకాలం నేను నెమ్మది లేకుండా బ్రతుకుతున్నానయ్యా, ఇంతకాలం ఆనందం లేకుండా బ్రతుకుతున్నానయ్యా, ఇదిగో ఈ దినం మనసు విప్పి మనసారా నీ పాదాలు పట్టుకొని నా హృదయంలో ప్రతి కల్మషాన్ని నేను కడిగి వేసుకుంటున్నాను, నా హృదయంలో ప్రతి అపవిత్రత నేను తీసివేసుకుంటున్నాను. ఇదిగో నా భూమిలో ఇక మీదట నెమ్మది అనే విత్తనము వేయబడాలి, నిమ్మలం అనే విత్తనము వేయబడాలి, ప్రశాంతత అనే విత్తనము నాటబడాలి నాయన. ఇక మీదట నా హృదయంలో అవి నాటబడినట్లుగా నా హృదయంలో మొలకెత్తిన గచ్చపదలు ముళ్ళ పదలు నేను తీసివేసుకుంటున్నాను అని మనసు విప్పి మనసారా ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు అడగగలిగితేనండి, ఇదిగో వెంటనే నెమ్మది అనే విత్తనం దేవుడు నాటబోతున్నాడు. ఆ విత్తనాన్ని చిగురు పెట్టేటట్లుగా చేయగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయములు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కానీ నీ హృదయంలో అడుగు పెట్టగలిగితే ఇప్పటి వరకు నెమ్మది లేని నీ జీవితంలో ఇక మీదట నెమ్మదిని చూడబోతూ ఉన్నావు. ఆ రోజు ఆనందపురములోనికి, ఆనంద నిలయములోనికి
పైనుండి ఆత్మ కొమ్మరించబడినట్లుగాను ఈ ఆరాధనలో, ఈ ఆవరణములో కూర్చున్న ప్రతి హృదయములోనికి, ఈ సంఘములో కూర్చున్న ప్రతి వ్యక్తి మీదకి పైనుండి పరిశుద్ధాత్మ దేవుడు వర్షము వలె, హిమము వలె, మంచు వలె ఒక్కొక్కరిని ఆవరించబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరిని ఆవరించబోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యక్తిని ఆవరిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో ఇక నెమ్మది కలగబోతూ ఉంది. ఇక నెమ్మది కలగబోతూ ఉంది. నెమ్మదిని ఇవ్వగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. దర్శించబోతూ ఉన్నాడు. దర్శించబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ స్పర్శ, పరిశుద్ధాత్మ స్పర్శ ఒక్కొక్కరికి 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 దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ స్థలమును విడిచి వెళుతూ ఉండగానే నెమ్మదిని చేతపట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. ఆనందాన్ని చేతపట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. ఆనందం ఇవ్వగలిగిన, సర్వశక్తి కలిగిన దేవుడు ఇదిగో నీ చెయ్యి పట్టుకోబోతూ ఉన్నాడు. నీ చెయ్యి పట్టుకోబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు లేని నెమ్మలమైన జీవితం ఇక మీదట నీవు చూచున్నట్లుగా దేవుడు నీ కొరకు ద్వారము తెరవబోతూ ఉన్నాడు. దేవుడు నీ కొరకు ద్వారము తెరవబోతూ ఉన్నాడు. భయపడకు. ఇప్పటి వరకు బెదిరించేవాడు, ఇప్పటి వరకు కలవరపరిచేవాడు, ఇప్పటి వరకు అవమానపరిచేవాడు, ఇప్పటి వరకు నేను కృంగదీసేవాడు ఇక మీదట నీ ఎదుట లేకుండా దేవుడు నిర్మూలపరచబోతూ ఉన్నాడు. నిర్మూలపరచడమే కాదు, ఇది మొదలుకొని నీవు ప్రశాంతకరమైన జీవితము చేయునట్లుగా, నెమ్మదితో నీవు సాగి వెళ్ళునట్లుగా నా దేవుడు వర్షము వలె నీ యొద్దకు రాబోతూ ఉన్నాడు. వర్షము వలె నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. వర్షము ఏ విధంగా అయితే భూమిని తడిపి విత్తువానికి విత్తనములను, భుజించువానికి ఆహారమును కలగచేస్తుందో, అలాగే నా దేవుని యొద్ద నుంచి వచ్చే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ కూడా ఇదిగో నిన్ను వెలిగించబోతూ ఉంది. నిన్ను చిగురు పెట్టేటట్లుగా చేయబోతూ ఉంది. ఈ దినము మొదలుకొని, ఈ క్షణము మొదలుకొని నీ బ్రతుకు దినములన్నిట ఎక్కడ ఎప్పుడు ఇక కలవరమనే మాట నీవు చూడకుండా నా దేవుడు మీ అందరికీ నెమ్మదిని కలగ చేయబోతూ ఉన్నారు. నెమ్మదిని ఇవ్వగలిగిన దేవుడు మీతో కూడా అడుగులు వేయునుగాక. నెమ్మదిని ఇవ్వగలిగిన దేవుడు మీతో కూడా ఉండి మీ కలవరాలను తీసివేసి ఇది మొదలుకొని మీ చేతుల కష్టార్జిత విషయములో, మీ పనుల విషయములో నా దేవుడు మీకు తోడై ఉండి అన్ని విషయాల్లో నెమ్మదిని అనుగ్రహించునుగాక. అందుకే దేవుని వాక్యం చెప్పకుండా చెబుతుంది, సొలొమోను దినాలలో దేశం నలుదిశలా, గట్టిగా చెప్పండి, ఎలా ఉందంట సొలొమోను దినాలలో? ఇప్పుడు నేను కూడా నా ముగింపు మాటలకు చెప్తున్నాను. మీ బ్రతుకు దినాలన్నిటిలో దేశం కాదు కానీ మీ గుడారాలన్నీ ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు విశ్వసించండి. ఏం విశ్వసిస్తారంటే, నా బ్రతుకు దినములన్నిట నా ఇంట్లో నేను నెమ్మదిని చూడబోతున్నాను. ఎవరు బ్రతుకు దినములన్నిట? గట్టిగా చెప్పండి. నా బ్రతుకు దినములన్నిట నా ఇంట్లో నేను ఏం చూడబోతున్నాను? నెమ్మదిని. మీరు విశ్వసించండి. ఈ దినము మొదలుకొని మీ బ్రతుకు దినములన్నిట నెమ్మదికరమైన దినాలు మీరు చూచెదరుగాక. గట్టిగా చెప్పండి. ఇప్పుడు శపించబడిన ఈ భూమిని ఆయన ఏం చేస్తాడు? ఏంటండి? శపించబడినందువలన భూమిలో ఏమి లేదు? నెమ్మది లేదు. ఇదే భూమి మళ్ళీ పరిశుద్ధపరచబడింది అనుకో, పరిశుద్ధపరచబడిన ఈ భూమిలో ఏం కలుగుతుంది? చెప్పరేంటండి? అందుకే ప్రభు అంటాడు, పైనుంచి నేను ఆత్మను పంపించి నెమ్మదిని కోల్పోయిన ఈ భూమిలో ఇప్పుడు నేను ఏమి ఇవ్వబోతున్నాను? నెమ్మదిని. నా దేవుడు అట్టి నెమ్మది మీ అందరికీ దయచేయునుగాక. పక్కన ఒక మాట చెప్పండి, ఒక మాట చెప్పండి. ఏం చెప్తారు? ఏం చెప్తారు? నేను చెప్తాను వినండి. నీ బ్రతుకు దినములన్నిటి నీకు నెమ్మది కలుగునుగాక. గట్టిగా చెప్పు, ఎందుకు సిగ్గుపడతారు? అమ్మ నీ చేతి పనులు నీకు నెమ్మది కలుగునుగాక. నీ వ్యాపారంలో నెమ్మది కలుగునుగాక. ఉద్యోగంలో నెమ్మది కలుగునుగాక. నీ భర్తతో నీకు నెమ్మది కలుగునుగాక. నీ భార్యతో, అట్లా చెప్పు కాకు, నీ గయ్యాలి భార్యతో చెప్పు.
హల్లెలూయా. మగవాళ్ళు కూడా చెప్పుకోండి, నీ భార్యతో నీకు నెమ్మది కలుగునుగాక. ఇప్పుడు ఏం చెప్తే మళ్ళీ ఇంటికి వెళ్తే ఏం సర్లేండి, అందరు కలిసి చెప్దామా. నా దేవుడు నా బ్రతుకు దినం ఆగు ఎందుకు సందరా, నా దేవుడు నా బ్రతుకు దినములన్నిటి నాకు నెమ్మది ఇచ్చునుగాక. మీరు అలా ప్రార్థన చేసుకోండి, మీ బ్రతుకు దినములన్నిటి నా ప్రభు మీకు నెమ్మదే ఇవ్వబోతూ ఉన్నాడు. అలా నెమ్మది కలిగించే అంటే మనకు నెమ్మదిని ఇవ్వగలిగిన ఆయన బాహు చేత ఈ శత్రువు, ఏ శత్రువు, శపించబడిన అనుభవం అనే శత్రువు అందరిని అణచివేసి ఇప్పుడు దేవుడు మనకేమి ఇవ్వబోతున్నాడు? గట్టిగా చెప్పండి. అట్టి నెమ్మది దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. నేను కూడా మిమ్మల్ని 3 విషయాలు ఆశీర్వదిస్తాను, మీరు ఆమెనండి. ఇదిగో ఇది మొదలుకొని మీ కుటుంబ విషయంలో, మీ పిల్లల విషయంలో, మీ భర్త మీ భార్య విషయంలో, మీ చేతి పని విషయంలో, మీ ఉద్యోగ విషయంలో, ఏ విషయంలో మీరు నెమ్మది కావాలి అని కోరుకుంటున్నారో ఆ విషయాలన్నిట్లో నా ప్రభు మీకు నెమ్మదినిచ్చునుగాక. గట్టిగా చెప్పండి. మీ ఆరోగ్య విషయంలో మీకు నెమ్మది ఇచ్చునుగాక. గట్టిగా చెప్పండి. మీకు ప్రభు రాకడకు సిద్ధపరచబడే విషయంలో మీకు నెమ్మది ఇచ్చునుగాక. హల్లెలూయా. ప్రభు వచ్చేంత వరకు, మీరు పోయేంత వరకు మీకేం కావాలి చెప్పరేంటండి? నేను తిన్నా తినకపోయినా కావాల్సిందేంటి? ఉన్నా లేకపోయినా కావాల్సిందేంటి? కట్టినా కట్టకపోయినా కావాల్సిందేంటి? అదే లేదు ఇప్పుడు మనకి కదా. అన్నీ ఉన్నాయి, ఏంటి దీంట్లో? తినేదానికి ఉంది, కట్టుకునేదానికి ఉంది, తిరిగేదానికి ఉంది. అబ్బో నేను చెప్పడేముంది, మీరు వినేదేముందిలేండి. ఈరోజు ఎవరికి తక్కువ ఏంటి? అందరికీ ఉన్నాయి. కానీ ఇంట్లో లేనిదేంటి మనకి? నెమ్మది. అందుకే ప్రభు అంటారు, ఈ దినము మొదలుకొని మీ అందరికీ నేను నెమ్మదిని అనుగ్రహించబోతూ ఉన్నాను. అట్టి నెమ్మది మీ దేవుడు మీ అందరికీ ఇచ్చునుగాక. లేచిన ఒక చిన్న ప్రార్థన త్వరగా. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి, ఈ ఆరాధనలో పాలు పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇది మొదలుకొని బ్రతుకు దినములన్నిట నా దేవుడు తోడై ఉండి నెమ్మదిని కలుగచేయునుగాక. ఆమెన్, ఆమెన్.